హలో గైస్, వెల్కమ్ టు ఎస్ ఫర్ ట్యూటోరియల్స్. సో ఈ వీడియో లోపల పైథాన్ ఫంక్షన్స్లో అన్నోన్ కీ కీ పారామీటర్స్ యూజ్ చేయడం ఎలా, సో అన్నోన్ కీవర్డ్ పారామీటర్ యూజ్ చేయడం ఎలా, నెక్స్ట్ అలాగే డిఫాల్ట్ ఫంక్షన్స్ ఏమున్నవి, ఎలా వర్క్ అవుతున్నవి, అండ్ నెక్స్ట్ అలాగే ఫంక్షన్ రికర్షన్స్ ఎలా ఉన్నాయి, సో వీటి గురించి నేర్చేసుకుందాం గైస్. అండ్ లాస్ట్ వీడియో లోపల ఏం నేర్చుకున్నాం, జస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఫంక్షన్ లోపల ఫంక్షన్ని మనం పారామీటర్స్ యూజ్ చేస్తే ఎలా రాస్తున్నాం, పారామీటర్స్ లేకుండా ఎలా రాస్తున్నాం, అండ్ నెక్స్ట్ అలాగే ఫంక్షన్ లోపల రిటర్న్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేయాలో నేర్చేసుకున్నాం గైస్. మిస్ అని ఒకసారి చెక్ చేసేయండి. ఈ వీడియోలో అయితే అన్నోన్ కీ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేయడం ఎలా, అన్నోన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేయడం ఎలా, రైట్, అలాగే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే మీన్స్ డిఫాల్ట్ ఫంక్షన్స్, నెక్స్ట్ అలాగే ఫంక్షన్ రికర్షన్ గురించి ఈ వీడియోలో నేర్చేసుకున్నాం గైస్. చూడండి, ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఫంక్షన్ అన్నోన్ కీ ఆర్గ్యుమెంట్స్. జనరల్గా మనం ఫంక్షన్ లోపల పారామీటర్స్ యూజ్ చేస్తాం, బట్ మనకు అన్నోన్ పారామీటర్స్ పాస్ చేయాల్సి వస్తుంది ఎలా, ఓకేనా. అప్పుడు మనం ఇలా సింగిల్ స్టార్తో అన్నోన్ పారామీటర్ పాస్ చేయాలంటే మనం ఇక్కడ సింగిల్ స్టార్ యూజ్ చేస్తూ వీ కెన్ సెండ్ అన్నోన్ పారామీటర్, అన్నోన్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు అనమాట. సింపుల్గా యూజింగ్ సింగిల్ స్టార్ వీ కెన్ సెండ్ అన్నోన్ కీ ఆర్గ్యుమెంట్. ఇక్కడ సింపుల్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను సింపుల్గా. డెఫ్ సింపుల్ ఇక్కడ నేను నేమ్స్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. నేమ్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. దీని లోపల ఓకేనా. దీని లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ లైక్ ఓకే. నేమ్స్ ఇన్ఫో అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను సింపుల్గా, నేమ్స్ ఇన్ఫో అని. ఓకే, అండ్ దీని లోపల స్టార్ ఇచ్చేసి ఇక్కడ నేమ్స్ అని పాస్ చేస్తాను, నేమ్స్. ఓకే, జస్ట్ ఓకే. ఇక్కడ సింపుల్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఆ నేమ్స్ని ప్రింట్ చేస్తున్నాను, నేమ్స్ని ప్రింట్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫంక్షన్ కాలింగ్ లోపల జస్ట్ ఇక్కడ నేమ్స్ ఇన్ఫో ఆఫ్ అని చెప్పేసేసుకొని ఇక్కడ ఈ నంబర్ ఆఫ్ నేమ్స్ పాస్ చేస్తున్నాను. చూడండి సింపుల్. ఇప్పుడు నేను ఇక్కడ సంథింగ్ సిద్ధు అని చెప్పేసి, లైక్ శ్రవణ్, లైక్ రాజు, లైక్ ఇలా నంబర్ ఆఫ్ నేమ్స్ని పాస్ చేస్తాను. చూడండి, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్క్లూడ్ దిస్. సి ఓకేనా. ఇక్కడ మనకు నేమ్స్ వచ్చేసాయి చూసారా. ఒకవేళ మనం ఈ నేమ్స్ని ఇంకేమైనా లైక్ సార్ట్ అవుట్ చేద్దాం అనుకుందాం. సపోజ్ ఇక్కడ నేను వేరే ఒక నేమ్ ఇచ్చేస్తున్నాను, లైక్ ఇక్కడ అభి ఇచ్చేస్తాను. ఓకేనా, సార్ట్ అవుట్. చూడండి, దీన్నే సార్ట్ చేసేద్దాం సింపుల్గా. దానికోసం ఇక్కడ మనకు ఫంక్షన్ ఏముంది, డిఫాల్ట్ ఫంక్షన్ సార్టెడ్ ఉంది, సార్టెడ్ ఆఫ్ నేమ్స్ అంటున్నాను. చూడండి, సార్టెడ్ ఆఫ్ నేమ్స్ ఇచ్చేసాను. ఓకేనా. చూడండి, వీళ్ళు రన్ దిస్ వన్ గైస్. నేమ్ స్టార్ట్ అయిపోయి చూసారు, ఇక్కడ మనకు అభి, చిన్న, రాజు ఇలా రిటర్న్ అవుతుంది అంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం నార్మల్గా అయితే మనం ఇక్కడ ఎన్ని పారామీటర్స్ పాస్ చేయాలి, జనరల్గా అయితే 1 2 3 4 5 6 ఇక్కడ 6 పారామీటర్స్ పాస్ చేస్తే మనం ఇలా పాస్ చేయడం నార్మల్గా వీల్ అవుతుంది. బట్ అలా కాకుండా ఇక్కడ మనం సింపుల్గా సింగిల్ స్టార్ని యూజ్ చేస్తూ వీ కెన్ సెండ్ అన్ నంబర్ ఆఫ్ కీ పారామీటర్స్ని మనం ఇక్కడ పాస్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఒకటి కన్నా ఎక్కువ అన్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ మనం పాస్ చేయాలంటే సింపుల్ ఇలా మనం స్టార్ ఇచ్చేస్తూ పాస్ చేసేసుకోవచ్చు, రైట్. I'll give one more example on unknown keyword arguments చూద్దాం guys. unknown keyword arguments, ఓకేనా. one more example, unknown దీన్ని ఇక్కడ మనం డబుల్ స్టార్తో రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. డబుల్ స్టార్తో ఇచ్చేస్తాం కీ ఆర్గ్యుమెంట్. if you want send, if you want send more than 1 keyword, we can use double star యూజ్ చేస్తాం, ఓకేనా. అంటే మనం ఒకటి కన్నా కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయాలంటే సింపుల్ ఇక్కడ మనం డబుల్ స్టార్ యూజ్ చేస్తాం. సింపుల్గా డబుల్ స్టార్ యూజ్ చేస్తూ వీ కెన్ సెండ్ అన్నోన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసేసుకోవచ్చు. నేను సింపుల్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను చూడండి, సింపుల్గా డెఫ్. నేను ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుంటాను. స్టూడెంట్
డీటెయిల్స్ అని తీసుకున్నాను. ఇక్కడ అన్నోన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కదా. సో డబుల్ స్టార్ ఇచ్చేస్తూ ఎస్టీడీ ఇన్ఫో అని చెప్పేసాను. ఎస్టీడీ ఇన్ఫో అన్నాను. ఓకే, చలో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ డీటెయిల్స్ అని చెప్పేసుకొని, సో నాకు ఓకే స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి నేను అక్కడ వాళ్ళ లైక్ ఏంటి సంథింగ్ ఆ డీటెయిల్స్ అన్ని నేను ప్రింట్ చేసేస్తున్నాను. సింపుల్గా నేను ఎస్టీడీ ఇన్ఫో కామా ఎస్టీడీ ఇన్ఫో అని చేశాను. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు పాస్ చేసేటప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కదా. చూడండి సింపుల్గా ఎస్టీడీ సో స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేస్తూ ఇక్కడ నేను చూడండి, సో ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కదా. సింపుల్గా ఇక్కడ నేమ్ ఇచ్చేస్తాను. నేమ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసుకొని సిద్ధు అని చేస్తాను. కామా కోర్స్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసుకొని ఇలా కోర్స్ పాస్ చేస్తాను పైథాన్ అని చెప్పేసి. నెక్స్ట్ ఫీ అని చెప్పేస్తూ ఫీ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసుకొని సంథింగ్ ఫీ పాస్ చేశాను. ఓకేనా, చూడండి దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ దిస్ వన్. నెక్స్ట్ వన్ ఇప్పుడు దీన్ని రన్ చేసేది చూసారు. ఇక్కడ మనకు చూడండి డీటెయిల్స్ చెప్పేసుకొని వాళ్ళ నేమ్ కోర్స్ ఇలా మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయాలంటే సింపుల్గా ఇలా మనం డబల్ స్టార్ని యూజ్ చేసుకోవచ్చు. కీ ఆర్గ్యుమెంట్స్ అంటే సింగిల్ స్టార్ అంటే కీ ఆర్గ్యుమెంట్స్. అదే మనకి డబుల్ స్టార్ యూజ్ చేస్తుంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ మనం కీ ఇక్కడ కీ దాని వాల్యూని ఇలా పాస్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం పైథాన్ ఫంక్షన్ లోపల సో అంటే ఒకటి కన్నా ఎక్కువ కీ ఆర్గ్యుమెంట్స్ కావాలంటే సింగిల్ స్టార్ యూజ్ చేస్తూ పాస్ చేయొచ్చు. ఒకటి కన్నా ఎక్కువ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కావాలంటే ఇలా డబుల్ స్టార్ యూజ్ చేస్తూ పాస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ లోపల పైథాన్ ఫంక్షన్స్ లోపల మనకు డిఫాల్ట్ ఫంక్షన్స్ లేని డిఫాల్ట్ పారామీటర్స్ అంటాం కదా. సింపుల్ చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు యాడ్ టు అని ఒక నంబర్ తీసుకున్నాను, యాడ్ టు అని ఒక ఫంక్షన్ తీసుకున్నాను. మీ లోపల ఏ కమ బి పాస్ చేశాను గైస్ సింపుల్గా. ఓకేనా, జస్ట్ ఐ వాంట్ టు రిటర్న్ ఏ ప్లస్ బి అన్నాను గైస్. ఓకే చలో ఇప్పుడు నేను జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఓకేనా యాడ్ టు ఆఫ్ అని చెప్పేసుకొని ఇక్కడ నేను సింపుల్గా సంథింగ్ 5,6ని పాస్ చేశాను గైస్. ఓకేనా చూడండి, సో ఇట్ విల్ రిటర్న్ వాట్. సో ఇక్కడ మనకు క్లియర్గా 11 రిటర్న్ చేసేసింది. ఓకే ఫైన్. ఇప్పుడు నేను సేమ్ 5,6 లోపల ఇప్పుడు నేను జస్ట్ ఓన్లీ 5ని మాత్రమే పాస్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఓన్లీ 5 అంటే ఏకి ఏ వాల్యూని అసైన్ ఇస్తున్నాను, బిని పాస్ చేయట్లేదు. చూడండి ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇలా ఎర్రర్ తోసేస్తుంది చూసారా ఇక్కడ మనకు. సో ఇక్కడ చూసారా మిస్సింగ్ వన్ ఆర్గ్యుమెంట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ మనకి ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇలా అవ్వకుండా సింపుల్గా అంటే ఇలా అవ్వకుండా మనం ఇక్కడ మనం ఓకేనా ఫంక్షన్లోనే ఇక్కడ మనం వాల్యూస్ని పాస్ చేస్తుంది. వీటిని ఇక్కడ మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ లేదా డిఫాల్ట్ ఫంక్షన్స్ అంటాం గైస్. చూడండి అంటే ఇక్కడ బిలోనే బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఒక 10 ఇచ్చేస్తున్నాను. ఓకేనా సింపుల్ ఇక ఇఫ్ బి ఉందనుకోండి, ఇఫ్ బి ఉంటే సింపుల్గా నేను ఇక్కడ చూడండి ఇక్కడ బి ఉంటేనేమో ఏ ప్లస్ బిని రిటర్న్ చేయమని చెప్తున్నాను. బి ఉంటే సింపుల్గా ఏ ప్లస్ బిని రిటర్న్ చేయమని చెప్తున్నాను. చూడండి సింపుల్గా రిటర్న్ ఏ ప్లస్ బి అంటుంది. ఇండెంటేషన్ సారీ జస్ట్ ఇండెంటేషన్ రిటర్న్ ఏ ప్లస్ బి చేయమన్నాను. ఇంకా లేదు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను బి వాల్యూ ఇక్కడ నేను పాస్ చేశాను 5,6 పాస్ చేశాను కాబట్టి ఇక్కడ మనకు 11 రిటర్న్ అవుతుంది. ఇక్కడ పాస్ చేయట్లేదు కాబట్టి బి వాల్యూ 10గా తీసుకొని మనకు ఆ డిఫాల్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. చూడండి సో అక్కడ 15 వచ్చేసింది రిజల్ట్. సో నేను 5,6 ఇచ్చాను కాబట్టి 11 వచ్చేస్తుంది. ఇక్కడ మీకు 11 రిటర్న్ అవుతుంది. అదే ఇక్కడ బి వాల్యూ లేదు కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మనకు బి వాల్యూ 10గా తీసేసుకొని ఇక్కడ మనకి 15 రిటర్న్ అవుతుంది అన్నమాట. 5 + 10 తీసేసుకొని 15 రిటర్న్ అవుతుంది. ఇలా చేసే ఫంక్షన్ ఇక్కడ మనం డిఫాల్ట్ ఫంక్షన్స్ లేదా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. నెక్స్ట్ రికర్షన్స్ ఉంటాయి గైస్. అంటే ఫంక్షన్ రికర్షన్స్ అంటే మనం రికర్షన్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్ లోపల ఏదైతే ఫంక్షన్ అంటే ఫంక్షన్ గోయింగ్ టు కాల్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఫంక్షన్ లోపల అదే ఫంక్షన్ మనం కాల్ చేస్తాం అనుకో, దాన్ని ఏమంటాం మనం ఇక్కడ మనం ఫంక్షన్ రికర్షన్స్ అంటాం అనమాట. చూడండి సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. ఏదైతే ఫంక్షన్ లోపల ఆ ఫంక్షన్ దట్ ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు కాల్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ అనమాట. ఓకే ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ లోపల అదే ఫంక్షన్ మనం కాల్ చేసుకుని దాన్ని ఏమన్నా మనం రికర్షన్ అంటాం అనమాట. చూడండి సింపుల్గా నేను డెఫ్ అని చెప్పేసుకొని ఒక ఫ్యాక్టర్లో తీసుకుంటున్నాను. ఫ్యాక్ట్ అని ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఫ్యాక్ట్ ఆఫ్ సంథింగ్ ఎన్ అంటున్నాను. సింపుల్గా ఇఫ్ ద నంబర్ ఈజ్ ఓకే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, జస్ట్ నేను రిటర్న్ నంబర్ అంటాను. రిటర్న్ నంబర్ ఏమని చెప్తున్నాను. లేదు అంటే రిటర్న్ నంబర్ అంటున్నాను. ఓకేనా సో లేదు అంటే సింపుల్ ఎల్స్లోనే డైరెక్ట్గా రిటర్న్ నంబర్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్
n minus 1 అంటుంది. ఓకేనా, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఫ్యాక్ట్ ఆఫ్ 5 ఫ్యాక్టర్లు ఇచ్చేస్తున్నాను చూడండి. సో ఇట్ విల్ రిటర్న్ 120. సరే ఇలా అంటే 5 అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఏమవుతుంది మనకు 120. ఇలా మనకు 5 ఫ్యాక్టర్ 120ని రిటర్న్ చేసేస్తుంది. అంటే చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ కండిషన్ ఏమవుతుంది, 5 ఇచ్చాను కాబట్టి కండిషన్ ఏమైంది ఇక్కడ మనకు, సో ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎల్ స్పాట్కి వచ్చేసి 5 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఇన్వెన్స్ అంటే 5 ఇంటూ 4 మళ్ళీ 4 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 3 మళ్ళీ 3 ఇంటూ 2 2 ఇంటూ 1 అలా మొత్తం ఇటరేట్ జరిగి అప్పుడు మనకు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 జరిగి మొత్తం మనకు 120ని రిటర్న్ చేసి. సో ఇలా మనం రికర్షన్ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు బయట. సో యాక్చువల్లీ ఇక్కడ మనకు కొంచెం అంటే ఐ మీన్ రికర్షన్ రియల్ టైం ఎక్కువ యూజ్ చేయం గైస్. ఎందుకు అంటే సో డీబగ్గింగ్ హార్డ్ టు డీబగ్గింగ్ అవుతుంది, హార్డ్ టు డీబగ్గింగ్ అవుతుందని. పర్ఫార్మెన్స్ స్లో ఉంటుంది గైస్, అంటే మనం డీబగ్ చేయడం హార్డ్ అయిపోతుంది, పర్ఫార్మెన్స్ స్లో ఉంటుందని చెప్పేసి మనం ఈ రికర్షన్ మనం ఎక్కువగా యూజ్ చేయమన్నమాట. ఇంకా నెక్స్ట్ డీబగ్ చేయడం హార్డ్ అవుతుంది, ఓకే, పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది, రైట్. సో ఇలా కొన్ని రీజన్స్ వల్ల మనం ఈ రికర్షన్ అయితే ఎక్కువ యూజ్ చేయం. బట్ సింపుల్ రికర్షన్ గురించి అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్లో. సో సింపుల్ మీరు ఇలా చెప్పండి. సో ఫంక్షన్ లోపల ఏదైతే ఫంక్షన్ ఈజ్ గోయింగ్ టు కాల్ ఇట్ సెల్ఫ్, దాన్ని మనకి ఫంక్షన్ లోపల ఏదైతే ఫంక్షన్ దాన్ని కాల్ చేసుకుని ఇటరేట్ అవుతూ ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ ఫంక్షన్ రికర్షన్స్ అంటాం అనమాట. ఓకేనా, చలో గైస్. అండ్ సో క్లియర్ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇక్కడ కీ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నావి, ఓకేనా. సో కీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ డిఫాల్ట్ ఫంక్షన్స్ అండ్ రికర్షన్స్. ఓకేనా. సో నెక్స్ట్ సెషన్ లోపల లాంబ్డా ఫంక్షన్ గురించి చూద్దాం గైస్. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.